సోషల్ మీడియాలో మీరు వైరల్ అవుతున్న టాపిక్ చూసే ఉంటారు, అలాగే చిట్టి పికిల్స్. వాళ్ళ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అది ఇండియాలో కాదండి, వరల్డ్ వైజ్గా అన్ని చోట్ల మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ దాకా వాళ్ళు ఏ విధంగా అయితే డెలివరీ చేస్తారో సోషల్ మీడియా కూడా వాళ్ళు చేసిన పని అదే విధంగా డెలివరీ చేసింది. సో వాళ్ళు తెలుసుకోవాల్సి ఏంటంటే బిజినెస్లో అనేది చేసేటప్పుడు పేషెన్స్ ఉండాలి. అది జెంట్స్ అయినా లైక్ లేడీస్ అయినా కూడా. కానీ ఒక పర్సన్ అడిగిండు వై సో ఎక్స్పెన్సివ్ అని, దానికి నువ్వు చెప్పాల్సిన విధానం ఏంది, మేము పలానా చోటు నుంచి తెస్తున్నాం, లేదంటే ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం, లేకుంటే అందరికంటే మంచిగా లైక్ ఏమంటారు క్వాంటిటీ ఎక్కువ ఇచ్చేది కానీ, లేకుంటే దాంట్లో వాడే పదార్థాల్లో ఎటువంటి కెమికల్ వాడట్లేదు, మేము స్వచ్ఛందంగా చేస్తాం, ఇలా ఆన్సర్ ఇవ్వాలి. కానీ నువ్వు దీన్ని ఎక్స్పెన్సివ్ అంటే నువ్వు నీ కెరీర్లో డెవలప్ అవ్వాలి, నీ భార్యకి ఏం చేస్తావు, కస్టమర్ని ఎప్పుడు దేవునిగా చూడాలి మనం. ఎక్కడ చెప్పారంట దేవుళ్ళ చూడమని ఎవరు చెప్పారు? వాళ్ళ నాన్నగారు చెప్పారంట. వాళ్ళ నాన్నగారు చెప్పారు, అది ఫస్ట్లో చెప్పారు. బట్ అది ఎందుకు పాటించట్లేదు? పాటించకపోవడం వల్లే మీకు మీ వాట్సాప్ బ్లాక్ అయినాయి, మీ వెబ్సైట్ బ్లాక్ అయింది, మీ ఇంకో పేరు పెట్టుకొని మీరు రావాల్సిందే. మరి అంటే ఇప్పుడు ఆ మాట అన్న 3 రోజుల తర్వాత సారీ చెప్పడం ఎట్లా చూస్తారు? అంటే రియలైజ్ అయ్యారు, రియలైజ్ అయ్యేలోపు నష్టం జరిగిపోయింది. నష్టం జరిగిన తర్వాత రియలైజ్ అయ్యడం వల్ల వేస్ట్ అనమాట. మామూలుగా ఒక కస్టమర్ని మనం ఏ విధంగా రాబట్టుకోవాలని చూడాలి. కానీ బిజినెస్ చేసేవాళ్ళు దీనిని ఏం చూస్తున్నారంటే వాళ్ళు పెట్టిన ఏదో 3 years ఇంకో బ్రాండింగ్ ప్రమోషన్ చేసుకుని డబ్బులు బాగా సంపాదించినారు. ఇంక బిజినెస్లో గర్వం పెరిగింది. గర్వం అనేది బిజినెస్ మ్యాన్కి ఎప్పుడు ఉండకూడదు. ఉన్నారంటే ఆ రోజే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి. ఈ రోజు అయిపోయింది, ఇంకెవరు కొంటారు చెప్పండి? చాలా మంది ఏమంటున్నారంటే వీళ్ళు పొట్టి బట్టలు వేసి ఎక్స్పోజింగ్ చేసి రీల్స్ చేయడం వల్ల ఎక్కువ మంది చూశారు, దానివల్ల ఎక్కువ ప్రమోషన్ వచ్చింది, ఎటు కొంటారు కదా అని రేట్లు అలా పెట్టారు అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ప్రమోషన్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టము. ఇప్పుడు ప్రమోషన్ వేరే వాళ్ళతో చేపిల్లన్నా కొంచెం ఐకానిక్ స్టార్స్ వేపించడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. సో యాక్చువల్గా సోషల్ మీడియాలో రీల్స్లో చూస్తే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు రీల్స్లో ఎక్కువ చూస్తారనమాట. సో వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడం తప్పులేదు, కానీ ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఇష్టం, ఎలా అయినా ప్రమోట్ చేసుకోవాలి. అంటే తిట్టడం వెనక కొంచెం మెంటల్గా డిప్రెషన్లో ఉందని చెప్పేసి అంటున్నారు వాళ్ళ అక్కలు. అవన్నీ కవర్ చేసుకోవడమే కానీ బిజినెస్లో డబ్బులు వచ్చి బాగా బలిసినారు, బలుపు ఎక్కువైపోయింది. బలుపు ఎక్కువైన తర్వాత ఇలాంటి మాటలే వస్తాయి. ఇప్పుడు మనం చూసాం పెద్ద బిజినెస్ టైకూన్స్ మన ఇండియాలోనే ఉన్నారు. ఎంత పెద్ద బిజినెస్ టైకూన్ అయినా, ఇప్పుడు మనం కేప్ పెట్టారు బాబురావు గారు, ఎంత బిజినెస్ టైకూన్ అయినా ఓపెన్ చేసిన రోజు హైటెక్ సిటీలో ఆయనే స్వయంగా వచ్చి కింద ఇచ్చాడు, గ్లాసులు అని ఇచ్చాడు. అలా ఉండాలి బిజినెస్ పర్సన్ అనేది. అది ఏదో 3 yearsలో ఎదిగిపోయి ఏదో వెబ్సైట్ ద్వారా కొన్ని డబ్బులు సంపాదించుకుంటేనే కస్టమర్స్ అనేది చాలా దారుణంగా ట్రీట్ చేయడం వల్ల నెక్స్ట్ ఎవరైనా బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు కూడా వీళ్ళని ఉదాహరణ తీసుకొని కొంచెం జాగ్రత్తగా బిజినెస్ నడుపుకుంటే చాలా బాగుంటుంది. మా మీద మీమ్స్ ఎక్కువ చేస్తున్నారు, ట్రోల్స్ ఎక్కువ చేస్తున్నారు. 3-4 days నుంచి మా బ్రతుకులు ఏం కావాలంటున్నారు. బ్రతుకులు ఏం కావాలి అంటే, ఇప్పుడు నీకు పికిల్స్ ఎలా ఫుడ్, మీమ్ స్టార్స్కి వాళ్ళ జాబ్ కూడా అదే, వాళ్ళ పని అదే. నువ్వు ఏ విధంగా పికిల్స్ ద్వారా నువ్వు బతుకుతున్నావు, వాళ్ళు కూడా మీమ్స్ ద్వారా బతుకుతారు. మేము మంచి మీమ్ కోసం, మంచి కంటెంట్ కోసం ఎవరైనా ఎదురు చూస్తారు. మీరు ఇప్పుడు మైకులు పట్టుకొని వచ్చినంటే మంచి కంటెంట్ వచ్చిందంటే, మీ వ్యూస్ వచ్చినాయంటే అప్పుడు మీ శాలరీస్ పెరుగుతాయి, లేకుంటే మీ రెప్యుటేషన్, మీ ఛానల్ రెప్యుటేషన్ పెరుగుతుంది. అది బయటకు వచ్చే ముందు ఉండాలి. మరి అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? కేసు పెట్టే వాళ్ళంటే మీమర్స్ మీద కేసు పెట్టే ఛాన్స్ ఏముందంటారా? ఆ లేడీస్ ముగ్గురు ఏమైనా కేసు పెడతారు? తప్పు మీద కదా, తప్పు మీద పెట్టుకొని ఆపోగోళ్ళ మీద ఏమైనా కేసు పెడతారు. అదే మీద ఏమంటే కస్టమర్ అదే అబ్బాయి ఉంటే ఆ ప్లేస్లో అబ్బాయి అంటే ఇది సెన్సేషన్ కాదు, అప్పుడే మర్చిపోయారు. ఓకే అన్న, ఇప్పుడు యాక్చువల్గా మీరు నాన్ వెజ్ తింటారు లేదు నాకు తెలియదు, కానీ ఈ రేట్లు చూసాక నీకేమనిపించింది? అంటే ఒక ½ kg 1500, 1400, 1600 ఉన్నాయి మటన్, కానీ చికెన్ అయితే 1000 రూపాయలు 1200 ఉంది. మామూలు కేజీ చికెన్ ఎంత, ½ kg చికెన్ ఎంత పడుతుంది? అసలు పికిల్స్ రేట్లు కంపేర్ చేసుకుంటే నీకు ఎలా అనిపించింది? నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళే కాదు, దాదాపు ఎవరైనా పికిల్స్ ఈ టైంలో అమ్మేవాళ్ళు. మన బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఎవరు కొనలే కోళ్ళు. ఆ కోళ్ళని ఎక్కడ పోయినాయి? ఎవరైనా చంపలేదు. అంత పికిల్స్ చేసి అందరూ పికిల్స్ చేసినారు. ఓకే, అది ప్రిజర్వ్డ్ ఫుడ్. ఈ రోజు చేసిన తర్వాత అది నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఎన్ని రోజులైనా వాడచ్చు, 1 year 2 years ఎన్ని రోజులైనా వాడచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు తినే పికిల్స్ బర్డ్ ఫ్లూ వల్ల మిగిలిపోయిన కోళ్ళు, ఫ్రెష్ ఎవరు వాడట్లేదు. అది గమనించగలరు తినేవాళ్ళు. ఓకే, మామూలుగా అయినా అసలు రేట్లు కనుక చూసుకుంటే మటన్ కేజీ ఎంత ఉందన్న, మహా అయితే టాప్ క్వాలిటీ 1000 రూపాయలు ఉంటుంది కేజీ. ½ kg పికిల్ వీళ్ళ దగ్గర 1400 ఉంది. దీన్ని ఏ రకంగా అందులో కలిపే ఇంగ్రీడియంట్స్ ఎంత అవుతుంది, దాని కాస్ట్ ఎంత అవుతుంది, వాళ్ళు పెట్టిన కాస్ట్ ఎంత అవుతుంది, అసలు ఇవన్నీ ఆలోచిస్తే మైండ్ పోయింది ఆ కుర్రోడికి. మీకేమనిపించింది ఆ రేట్లు చూసాక? నాకేమనిపించింది అంటే ఊరుగా తినకుండా మనం బతకలేమనేది ఉండదు. దాంట్లో టేస్ట్ ఏం పెద్దగా అంటే ఆల్రెడీ నేను కూడా కొన్ని రీల్స్ చూశాను. ఇప్పుడు యూఎస్ వాళ్ళు కూడా తీసుకొని
4 days 5 days డెలివరీ అయిందంట. మ్మ్. ఆయన ఏం చెప్తున్నా అంటే పర్లేదని చెప్తున్నారు, ట్రై చేయండి అంటున్నారు. ట్రై చేయండి అంటున్నారంటే ఎంత ఏమంటారు, ఎంత టేస్ట్ ఉన్నా ఏమున్నా పికిల్ అనేది ఒక ప్రిజర్వ్ ఫుడ్, అది హెల్త్కి అయితే మంచిది కాదు. మ్మ్. ఎప్పుడైనా తాజాగా ఉన్నట్టే మనం తినాలి. పికిల్ ఎప్పుడో లైట్గా ఏదైనా మన పెరుగులేక అలాంటప్పుడు వాడుకున్నా సరిపోతుంది, కానీ దీన్ని తీసుకొచ్చి గరం గరం అన్నంలో తినాలని వాళ్ళు చూపిస్తుంటారు రీల్స్ అనమాట. అలా తింటే మనకి అల్సర్స్ ఇవే వస్తాయి. ఓకే అన్న, ఇప్పుడు యాక్చువల్గా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి వచ్చేసి ఏ ప్రమోట్ చేసినా అది చెత్తవని గుడ్డవని కుర్రోళ్ళు ఆలోచించకుండా దాని గురించి ప్రమోట్ చేయటం, దాన్ని లైక్లు కొట్టడం, కామెంట్లు చేయటం, ఫాలో చేయటము, అట్లాగే వాళ్ళు ప్రమోట్ చేసిన దాన్ని కొనటము, ఇవన్నీ ఎట్లా చూస్తావు? అదని అందులో మీరు చూసుకుంటే ఎవరు బిజినెస్ వాళ్ళే అండి. ఇప్పుడు మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. సో రీల్స్ చేసే వాళ్ళు ఏ విధంగా ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా అమౌంట్ తీసుకొని వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు. సో చూసే వాళ్ళు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే కొంటారు, కానీ ఎవరు బలవంతం పెట్టట్లేదు కదా కొన్ని. ఇప్పుడు ఈ పికిల్స్ కూడా ఎవరైనా కానీ బలవంతం పెట్టట్లేదు. బట్ ఇంకోటి ఏంటంటే ఇది లైక్ అన్రిజిస్టర్డ్, ఏదైతే పికిల్స్ మీరు మాట్లాడుతున్నారో అన్రిజిస్టర్డ్, జస్ట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని అమ్ముతున్నారు. దానికి ఎక్కడ గవర్నమెంట్ పరంగా గైడ్ లైన్స్ ఏం లేవు. వాళ్ళు కొన్నప్పుడు ఓన్లీ లైక్ ఏదైతే సైట్ లైసెన్స్, ఆ లైసెన్స్ అవి ఏమున్నా కూడా గవర్నమెంట్కి అయితే ట్యాక్స్ కడుతున్నారా లేదా అనేది బై చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఓన్లీ ప్లాట్ఫామ్ ఫీజు వాడుతున్నారా, లేదంటే జిఎస్టీ యాడ్ అవుతుందా? జిఎస్టీ వేస్తున్నారు, వీళ్ళు జిఎస్టీ వేస్తున్నారు, తర్వాత డెలివరీ ఛార్జెస్ కూడా వేస్తున్నారు. ఆ జిఎస్టీ యాడ్ చేస్తున్నారంటే అది ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ అయి ఉంటుంది. బట్ అది ఎక్కడ ఉంటుంది ఏంది ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ.